నైట్ మాకేమైనా పారానార్మల్ యాక్టివిటీస్ అయినా జరిగితే మేమేదో సరదాగా ఈవినింగ్ వాక్ లాగా వచ్చాము ఇక్కడికి. చూస్తే మాకు షాకు, ఇక్కడ అన్నీ శవాలను పూడ్చినట్టే ఉన్నాయి. మా శంకర్ అంటే బాగా టెన్షన్ అయిపోయాడు, ఎందుకంటే మేమేదో వాకింగ్ వెళ్దామని వచ్చాము, కానీ ఆయన అక్కడ పరిస్థితిని చూసి బాగా ఇరిటేషన్ అయిపోయి కోపంలో ఉన్నాడు, రగులుతున్నాడు ఇప్పుడు. చెప్పండి శంకర్. అస్థికల బదులు మనుషుల్ని డైరెక్ట్ గా పూర్తి చేస్తున్నారు. చాలా చూసాం శవాలని. ఒకటేదో సగం కాలిపోయిన తల పుర్రె ఒకటి ఉంది, కానీ అది మనిషిదా షిట్టు గిట్టు ఇక్కడే పోతున్నారు అందరూ. ఇది నదియా లేకపోతే డ్రైనేజ్ కాల్వా నాకేం అర్థం కావట్లే. కోడినైనా బలిచ్చారా ఏంటి? ఇక్కడ చూడండి, ఎవరినో పూడ్చినట్టే ఉంది కరెక్ట్గా. ఇది హైలైట్ కాదు. అక్కడ చూడండి 2 చేతులు ఉన్నట్టు ఉన్నాయి. భద్రాచలం, గోదావరి, అక్కడ ఇంకో నీళ్ళు కలుస్తున్నాయి. అది వచ్చి నీళ్ళ లేకపోతే మంచి నీళ్ళేనా తెలియదు. ఇక్కడేమో మొత్తం శవాలను పుడిచిపెట్టినట్టు ఫీలింగ్. అస్థికలు ఉన్నాయి బోళ్ళు. ఇది చూస్తుంటే నాకు ఏదో మనిషిని పుడిచిపెట్టినట్టే ఫీలింగ్ వస్తుంది. డంప్ యార్డ్. ఈవినింగ్ వాక్, గోదావరి రివర్. Ravana, say hi. మొత్తం ఎండిపోయింది. మొత్తం నీళ్ళు వస్తే అంత గలీజ్ కాదు. డంప్ యార్డ్ నియర్ రివర్. నీళ్ళ దగ్గర మరి నీళ్ళు వస్తే డ్రైనేజ్ వాటర్ చూసారా ఎలా కలుస్తుందో, ఎక్కడ కలుస్తుందో. గోదావరిలో కలిసిపోతుంది. ఇది చూస్తుంటే నాకు ఏదో మనిషిని పూడ్చిపెట్టినట్టే ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ కాదు, మనుషులే పూడ్చిపెట్టారు. ఇది గోదావరి నది. నదిలో ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అస్థికలే కలుపుతారని చెప్పి విన్నాను. ఏకంగా మనుషులనే పూడ్చి చేస్తారా? అక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. అటు సైడ్ మొత్తం అస్థికలు. పూడ్చిపెట్టి నమ శివాయ. మేమేదో చేద్దాం అనుకుని వస్తే ఇక్కడ ఇంకోటి ఏదో జరిగింది. మేమేదో సరదాగా ఈవినింగ్ వాక్ లాగా వచ్చాము ఇక్కడికి. చూస్తే మాకు షాకు, ఇక్కడ అన్నీ శవాలను పూడ్చినట్టే ఉన్నాయి. భద్రాచలం, గోదావరి, అక్కడ ఇంకో నీళ్ళు కలుస్తున్నాయి. అది వచ్చి నీళ్ళ లేకపోతే మంచి నీళ్ళేనా తెలియదు. ఇక్కడేమో మొత్తం శవాలను పుడిచిపెట్టినట్టు ఫీలింగ్. అస్థికలు ఉన్నాయి బోళ్ళు. నైట్ మాకేమైనా పారానార్మల్ యాక్టివిటీస్ అయినా జరిగితే ఇక్కడ అది ఉన్నట్టు. బ్రోంతనా ఏం లేదంటే ఏం లేదంటూ అదేనా? సరే, జోక్స్ అపార్ట్. నాకైతే ఇక్కడ ఏదో అలాగే ఉందండి. ఏవో మనుషులు పుడిచిపెట్టారా లేకపోతే ఇక్కడ కాల్చారా లేకపోతే ఏంటని తెలీదు.
సరే నువ్వేం చేస్తున్నారో అక్కడ మీరు అడగచ్చు. నేనేదో వాకింగ్ కోసం వచ్చాం, వెళ్ళిపోతాం. కోడ్ నేను బలిచ్చారా ఏంటి? ఇక్కడ చూడండి, ఎవరినో పూడ్చినట్టే ఉంది కరెక్ట్గా. ఇది హైలైట్ కాదు. అక్కడ చూడండి 2 చేతులు ఉన్నట్టు ఉన్నాయి, అదే హైలైట్. ఎనీవే, నమః శివాయ. ఎనీ కమెంట్స్? వాట్ ఇస్ దిస్? మా శంకర్ అంటే బాగా టెన్షన్ అయిపోయాడు. ఎందుకంటే మేమేదో వాకింగ్ వెళ్దామని వచ్చాము, కానీ ఆయన అక్కడ పరిస్థితిని చూసి బాగా ఇరిటేషన్ అయిపోయి కోపంలో ఉన్నాడు, రగులుతున్నాడు ఇప్పుడు. చెప్పండి శంకర్. అస్థికల బదులు మనుషుల్ని డైరెక్ట్గా పూర్తి చేస్తున్నారు. చాలా చూసాం శవాలని, చాలా ఉన్నాయి. అంటే అది డెడ్ బాడీయా లేకపోతే డెడ్, కానీ ఏంటంటే తవ్వేస్తే ఎలా ఉంటుంది, డెడ్ బాడీని పూడ్చిపెట్టేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది బాడీ. తవ్వితే దొరకచ్చు. అది కాక ఏవో ఎముకలు ఉన్నాయి అక్కడ. మీరేం చేస్తున్నారా అని మీరు అడగచ్చు. మేమేదో వాకింగ్ వెళ్ళాం అక్కడికి. ఆ జంతువుని ఒకటేదో సగం కాలిపోయిన తల పుర్రె ఒకటి ఉంది, కానీ అది మనిషిదా గొర్రెదా? నాకైతే గొర్రందేమో నా డౌట్, లేదంటే ఆవుదేమో నా డౌట్. అలా ఉంది అది చూడడానికి. కుక్కదైతే కాదు. ఒక 5-6 శవాలు అయితే బూడ్చిపెట్టి పైన ఇట్లా పోస్తారు కాబట్టి అలాగే ఉంది. వీళ్ళిద్దరేమో రాకుండా అక్కడ కూర్చుని పోయారు. సో అదండి సంగతి. ఇవన్నీ పక్కన పెడితే షిట్టు గిట్టు ఇక్కడే పోతున్నారు అందరూ. ఇది నదియా లేకపోతే డ్రైనేజ్ కాల్వా నాకేం అర్థం కావట్లే. ఎంత పవిత్రమైన నది ఇది మన తెలుగు వాళ్ళకి, మన రాష్ట్రంలో ఉండడం. తెలంగాణ అండ్ ఏపీ రెండిట్లోనే ఉంది. సో వీళ్ళేమో ఇలా పెంట చేశారు. 2-3 లైవ్లో చూసాం కదా కూర్చొని, ఇంకా కూర్చుని ఉన్నారు అక్కడ. అవి కూడా తీయాల్సిందా నువ్వు? ఆ దరిద్రం వీళ్ళంతా చూడడం. సో ఏమో వీళ్ళకి బాత్రూములు లేనట్టు, స్వామి శరణం, స్వామిలో ఉన్నారు ఎక్కువ కూర్చున్న వాళ్ళు. సో ఇవన్నీ చాలా తప్పుని మా ఫీలింగ్. సో హోప్ఫుల్లీ ఎవరైనా ఈ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీఓ ఎవరో ఒకరు ఈ వ్లాగ్ చూస్తే బై ఛాన్స్ కొంచెం యాక్షన్ తీసుకోండి. ఇటువంటి చేయొద్దని చెప్పండి, రూల్స్ తీసుకురండి. లేదంటే కనీసం సెక్యూరిటీ అని ఎవరైనా పెట్టండి. మేబీ ప్లాస్టిక్ కవర్లు అవి అయితే ఇంకా లిమిటే లేదు. బోల్డ్ ఉన్నాయి పెంట. గోదావరిలో అంతా సిట్టింగ్ చేసి తాగేసి బాటిల్స్ ఎరగొట్టడం చాలా ఉన్నాయి. మనమేమో పాపాలు పోతాయని అక్కడేమో అన్ని పుణ్య స్నానాలని చెప్పి మనం అంతలా చేస్తే పెట్టుకొని మునుగుతున్నాం. వీళ్ళేమో ఇక్కడ పెంట చేసి పడేసారు మొత్తం. ఇటుపక్క చూస్తే మునిగే ధైర్యం ఎవరుకుంటుంది నాకు తెలిసి. మునగరు ఖచ్చితంగా, కాళ్ళు కూడా దింపరు కిందకి. అలా ఉంది ఇటు సైడ్. మేము ఇటు సైడ్ చూడలేదు కాబట్టి పొద్దున్న అటు సైడ్ స్నానం చేసాం. మా మంచిది ఏంటంటే నీళ్లు ఇలా వెళ్తున్నాయి కాబట్టి మాకు ఇప్పుడు కొంచెం అబ్బా అనిపిస్తుంది. ఈ అన్నిటినీ కాకుండా పైన అక్కడ డంప్ యార్డ్ ఉంది, డైరెక్ట్గా అది కిందకి వెళ్తుంది. అది ఉంది, తీసండి, పెట్టండి. అది పెడతాం. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరో ఒకరు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని దీంట్లో పవిత్రంగా మోగుతున్నారు కాబట్టి దీన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ది అని మా ఫీలింగ్. సో అదండి సంగతి. అంతేనా? అంతే అండి. సో ఇటు సైడ్ మొత్తం డంప్ యార్డ్, షిట్, మొత్తం పెంట ఉంది. అటు సైడ్ ఏమో నదీ స్నానం చేస్తున్నారు, పుణ్య స్నానాలు అందరూ. కనబడుతుందా? సో నమః శివాయ.